శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణం వందే జగద్గురు. నిన్నటి భాగంలో పవిత్ర చరిత్ర అయినటువంటి కుంతి గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు కూడా అంతటి విలువైన పాత్ర గురించి తెలుసుకుంటున్నాం. పంచమ వేదమైన మహాభారతంలో ప్రతి పాత్ర విలువైనది. ప్రతి పాత్ర వెనుక దైవశక్తి ఉంది. తపశ్శక్తి, పవిత్రత, దైవాంశ కలిగినటువంటి ఆ పాత్ర ఎవరు? ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు భరతవంశ చరిత్రలో మహాభారతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దానికి ముఖ్య కారకుడు ధృతరాష్ట్రుడు. ఎందువలనంటే అతని వల్లే కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. గాంధారే కాక ధృతరాష్ట్రునికి వివాహం చేసుకున్న స్త్రీలు ఎవరు? అసలు గాంధారి కృష్ణుని శపించగలదా? ధర్ముడనే రాజు ఎవరు? గాంధారికి ఆయనకు గల పూర్వజన్మ సంబంధం ఏంటి? ఇటువంటి విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈమె చరిత్రతో కలిపే మనం మనువుల గురించి కూడా తెలుసుకుందాం. అసలు మనువుల చరిత్రలో గాంధారి పాత్ర ఏమిటి? హిందూ పురాణాల ప్రకారం మొత్తం 14 మంది మనువులు కదా. వారిలో మొదటివాడు స్వయంభువు మనువు. ప్రస్తుత మనువు వైవస్వత మనువు. గమనించండి, పూజా సంకల్పంలో వైవస్వత మన్వంతరే అని చదువుకుంటాం కదా. అంటే ఈ మనువులు పాలనాకాలంకి అధిపతులు. ఒక్కొక్కరు పేరు ఒక్కొక్క మన్వంతరానికి చెందుతుంది. సరిగ్గా కొత్త సంవత్సరం పేర్లు మారినట్లు. వైవస్వత మన్వంతరం తర్వాత ఎవరు అంటే సావర్ణి మనువు ఓ పేరు వస్తుంది. అసలు ఈ మనువులందరూ ఎక్కడి నుండి పుట్టారు? సృష్టినంతటినీ పుట్టించే బ్రహ్మదేవుడికే వీరంతా పుట్టారట. అయితే గాంధారికి ఈ మనువులకు సంబంధం ఏమిటి? మరి దానికన్నా ముందు మనువుల పేర్లు తెలుసుకుందాం. స్వయంభవుడు, స్వారోచిషుడు, జౌత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి. ఈ ధర్మసావర్ణిని కూడా గుర్తుపెట్టుకోండి. దేవసావర్ణి, ఇంద్రాసావర్ణి, సూర్యసావర్ణి. ఈ సావర్ణి అంటే వైవస్వత మనువు సోదరుడట. ఇదంతా చెప్తున్నారు. ఇందులో గాంధారి ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆ విశేషం చెప్పడానికే చెప్పాను. గాంధార రాజు సుబలుడు, సుధర్మలకు పుట్టిందే గాంధారి. అంతేకాదండి, సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ, దశార్ణ కుమార్తెలు. వీరిని కూడా ధృతరాష్ట్రుడికే ఇచ్చి వివాహం చేశాడట సుబలుడు. ఇదొక కొత్త విశేషం కదా. ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకున్న గాంధారి ఎంత గొప్పదంటే తన భర్తకు కళ్ళు కనబడవు, ఆ లోపాన్ని తను చూడకూడదని కళ్ళకు గంతలు కట్టుకుంది. ఇది గమనిస్తే భీష్ముడు కురువంశాన్ని నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించాడో తెలుస్తోంది. ఇదంతా విన్నాక మీకేమనిపించింది? శివుని తపస్సు వల్ల, భర్తను అనుసరించిన మహిమ వల్ల ఆమె శ్రీకృష్ణుని శపించగలిగిందా? అంటే అదంతా శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తికై రచించబడిన విష్ణుమాయ. మహాభారతం జరిగిందే దేవదానవుల మధ్య. కాబట్టి గాంధారి కూడా పూర్వజన్మలో దేవతా స్త్రీయే. ఆ వృత్తాంతం తెలుసుకుందాం. మతి అనే దేవతా స్త్రీయే గాంధారి. తెలుసుకున్న నేను ఈ మతి ఎవరా అని పుస్తకంలో వెతికాను. ఈమె భర్త ధర్ముడు అనే మనువు అని తెలిసింది. ఈ ధర్ముడెవరబ్బా అని మళ్ళీ పేజీ తిప్పి చూస్తే ఇతడు 14 మనువులలో ధర్మసావర్ణి అని తెలిసింది. ఇతడెక్కడి నుంచి పుట్టాడు అని చూస్తే బ్రహ్మదేవుడు దక్షిణ హస్తమును అంటే కుడి చేతి నుండి పుట్టాడట. తెలుసుకున్నారు కదండి. ఇటువంటి మరిన్ని ఉపాఖ్యానాలు తెలుసుకోవాలంటే, మహాభారత విశిష్టతను తెలుసుకోవాలంటే మా వీడియోలను ఫాలో చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.